పున్నమి వెన్నెల రాత్రి దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద బంగళా. ఆ బంగళాలో ఇప్పుడు రుక్మిణి ఇంకా తన ఒక్కగానొక్క కొడుకు ప్రతాప్ నివసిస్తున్నారు. కాని ఆ రోజు రాత్రి ఏం జరగబోతోంది అంటే వాళ్ల జీవితాన్నే మార్చేస్తుంది. అమ్మా, పట్నం నుంచి నా స్నేహితులు వస్తున్నారు. వాళ్ళని నేను ఇక్కడే ఉండమని చెప్పాను. పట్నం స్నేహితులా? వాళ్ళిక్కడ ఉంటారా? అవునమ్మా, నేను వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పాను. నేను వెళ్తున్నాను వాళ్ళని స్టేషన్ నుంచి తీసుకురావడానికి. సరే బాబు, నీ స్నేహితుల్ని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకురా. వాళ్ళకి మన బంగళా నచ్చేలాగా చూడు. ప్రతాప్ తన తండ్రి చనిపోయిన తరువాత పట్నం వదిలేసి ఊర్లోనే ఉండటం మొదలు పెడతాడు. ఇవాళ తన స్నేహితులతో పాటు పాత రోజుల్ని గుర్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అర్చన, తాన్య, వినోద్, ఇక్కడున్నాను. ప్రతాప్, ఎన్నో రోజుల తర్వాత నిన్ను చూస్తున్నాను. నువ్వింకా అలాగే ఉన్నావు. కానీ నువ్వు ఈ బట్టల్లో పూర్తిగా పల్లెటూరు మనుషులైపోయావు. సరే పద, బంగళాకి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్రయాణం చేసి మీరు పూర్తిగా అలసిపోయినట్లున్నారు. అందరూ నవ్వుతూ ప్రతాప్తో పాటు బంగళాకి బయలుదేరతారు. మీ అందరికీ స్వాగతం. ప్రతాప్ నాకు మీ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆంటీ, మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచి చాలా మంచి పని చేశారు. ఈ బంగళా చాలా అందంగా ఉంది. ఇక్కడ సినిమాల్లాగా సీనుంది. ఎంతో ప్రశాంతంగా పచ్చగా. కానీ ఆంటీ, నేను విన్నాను ఈ అడవుల్లో విచిత్రమైన కథలు ప్రసిద్ధి చెందాయట. ఇది నిజమేనా? రుక్మిణి కాసేపు మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత నవ్వుతుంది. అదంతా ఒట్టి కట్టుకథ మాత్రమే బాబూ. బంగళాలో ఉంటే అంతా మర్చిపోతారు. మరుసటి రోజు ఉదయం సూర్యుడి వెలుగుతో పాటు అందరూ నిద్రలేస్తారు. ప్రతాప్ తన స్నేహితులతో కలిసి ఊరంతా తిరగడానికి సిద్ధంగా ఉంటారు. కాని రుక్మిణి మనసులో ఒక చింత కనిపిస్తుంది. చూడు ప్రతాప్, ఊరంతా తిరగడానికి వెళ్లాలంటే వెళ్ళండి, కాని ఆ దారిలో మాత్రం వెళ్ళకండి. మన పాత బంగళా ఉన్న దారిలో. అమ్మా, కాని ఎందుకు? అక్కడిప్పుడు ఎవరు ఉండటం లేదు కదా. నేను చెప్పిన మాట విని అలాగే చెయ్యి. ఆ బంగళా దగ్గరికి వెళ్లటం అశుభం. సరేనమ్మా, నీ మాట వింటాను. ప్రతాప్ తన స్నేహితులతో పాటు బంగళా నుంచి బయలుదేరతాడు. కాని రుక్మిణి హెచ్చరించిన తరువాత కూడా ప్రతాప్ స్నేహితుల జిజ్ఞాస శాంతించలేదు. ఆ పాత బంగళా రహస్యం తెలుసుకోవడం కోసం వాళ్లందరూ కూడా ఆతృతగా ఉంటారు. ప్రతాప్, మీ అమ్మ పాత బంగళా గురించి ఎందుకు చెప్పారు? అసలు ఆ బంగళాలో ఏముంది? ఆ బంగళా శపించబడింది అంటారు. ఎన్నో ఏళ్ల క్రితం అక్కడ విచిత్రమైన సంఘటన జరిగిందట. అంటారు అక్కడ ఒక విచిత్ర పిశాచి ఉందట. ఓ, అయితే మీరు ఇంకా ఈ కథల్ని నమ్ముతున్నారా? చూడు, పిశాచిని గిశాచిని ఏమి ఉండవు. సరేనా? పదండి, మనం ఆ బంగళాకి వెళ్ళి చూద్దాం. లేదు లేదు, అమ్మ వద్దంది. నేను ఆ దారిలో వెళ్ళలేను. ఎందుకు భయపడుతున్నావా? అందరూ తనని ఎగతాళి చేస్తారు, మొండిపట్టు పడతారు. చివరికి ప్రతాప్ వాళ్ల మాటని వినాల్సి వస్తుంది. అయితే ఇదన్నమాట శపించబడిన భవనం. లోపలికి వెళదాం. నాకేది సరిగా అనిపించడం లేదు. మీరు పట్టుపడుతున్నారు కాబట్టి నేను వస్తున్నాను. ప్రతాప్ తలుపు తెరుస్తాడు. తలుపు తెరిచిన శబ్దానికి అందరూ కాస్త కంగారు పడతారు. లోపలంతా చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ చాలా విచిత్రమైన చలుంది. నాకు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తోంది. తిరిగి వెళ్ళిపోదామా? ఉన్నట్టుండి ఒక నల్లని నీడ వెనక నుంచి వెళ్తుంది. అందరి మొహాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏంటిది? నాకేం తెలుసు, కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం, పదండి. అందరూ ఎంతో వేగంగా బంగ్లా నుంచి బయటికొచ్చి ఒకరినొకరు చూసుకుంటారు. అది నిజంగా ఏవైనా పిశాచా? ఏదో ఉంది. మనం ఇక్కడికి మళ్ళీ రాకూడదు. ప్రతాప్, నాకింకా ఆ నల్లని నీడే గుర్తొస్తోంది. అది నిజంగా ఆత్మ? అదంతా కేవలం మన భ్రమ మాత్రమే. మనం దీని గురించి ఆలోచించడం మానేయాలి. కాని ప్రతాప్, మీ అమ్మ మనల్ని హెచ్చరించింది. బహుశా ఆవిడికి తెలుసనుకుంటాను అక్కడేదో ఉందని. మన ఆవిడికి చెప్పేయడం మంచిది. లేదు, అమ్మని ఇబ్బంది పెట్టొద్దు. ఆవిడ అసలే చాలా కంగారుగా ఉంటుంది.
రాత్రివేళ చీకటి కమ్ముకుంటుంది. ఊర్లో ఒక మూలన ఏదో జరగడానికి సిద్ధంగా ఉంది. బల్దేవ్ ఒక విచిత్రమైన భయంకరమైన చోట ఉన్నట్టు అనుభూతి చెందుతాడు. ఆ చోటు ఆ పాత బంగళా. బల్దేవ్ తన కలలో బంగళా లోపల నిలబడి ఉంటాడు. ఎటు చూసినా అంతా చీకటి. ఉన్నట్టుండి తన ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమవుతుంది. మీరు నా శాంతిని భంగం కలిగించడానికొచ్చారు. ఇప్పుడు దీనికి శిక్షను అనుభవించండి. బల్దేవ్ గట్టిగా అరుస్తాడు. కాని తన గొంతు బంగళాలో మాత్రమే వినిపిస్తుంది. బల్దేవ్ కల తన జీవితంలో ఆఖరి రాత్రిగా మారుతుంది. బల్దేవ్, లే, తెల్లవారింది, పనికి వెళ్ళాలి కదా. బిందియా దగ్గరికి వెళ్లి బల్దేవ్ని కదుపుతుంది. కాని తను చల్లగా నిస్సందేహంగా చనిపోయి ఉంటాడు. తన కళ్ళు తెరిచే ఉంటాయి. శరీరం అంతా భయంకరంగా మారిపోయి ఉంటుంది. తన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా మిగల్లేదు. బల్దేవ్, ఏంటిలా జరిగింది? ఎవరైనా నాకు సాయం చెయ్యండి. ఊరి వాళ్ళందరూ ఆ ఏడుపు విని అక్కడికి వస్తారు. అందరూ బల్దేవ్ శరీరాన్ని చూసి స్తంభించిపోతారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. శరీరంలో ఉన్న రక్తం అంతా ఎలా మాయమైపోయింది? ఖచ్చితంగా ఇదే పిశాచిని పని అయి ఉంటుంది. అంటారు బంగళాలో తను మళ్ళీ నిద్రలేచిందని. మనం వెంటనే సర్పంచ్ని పిలవాలి. ఇది ఈ ఊరికి చాలా చెడు సంకేతం. బిందియా ఏడుస్తూనే ఉంటుంది. సుఖియా ఆయాసపడుతూ రుక్మిణి దగ్గరికి వస్తాడు. రుక్మిణి పిన్ని, బల్దేవ్ నిన్న రాత్రి మృతావస్థలో కనిపించాడు. అతని శరీరం ఎలా ఉందంటే శరీరంలో రక్తం అంతా ఎవరో పీల్చేసినట్లుగా ఉంది. మీ పాత బంగళా తలుపు కూడా తెరిచినట్లే ఉంది. ఏంటి? ఆ తలుపు తెరిచి ఉందా? సుఖియా వెళ్ళిపోతాడు. ఇక రుక్మిణి మొహంలో చింత కనిపిస్తుంది. అప్పుడే ప్రతాప్ వస్తాడు. ప్రతాప్, నేను వద్దని చెప్పాను కదా. నీ స్నేహితుల్ని శపించబడిన బంగ్లా దగ్గరికి తీసుకువెళ్ళొద్దన్నానా? అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? అమ్మా, నన్ను క్షమించు. నీకు తెలీదు నువ్వెంత పెద్ద సమస్యని సృష్టించావో. బల్దేవ్ చనిపోయాడు. ఆ తర్వాత ఇంకా ఎంతమంది చనిపోతారో ఇప్పుడు మనం చెప్పలేము. నీ స్నేహితులెక్కడా? వాళ్ళు ముగ్గురు ఇంకా నిద్రపోతున్నారు. ఆ సమయంలో అర్చన, తానియా, వినోద్ నిద్రపోతూ ఉంటారు. కాని వాళ్ల నిద్ర ఒక భయంకరమైన కలగా మారిపోతుంది. అర్చన, తానియా, వినోద్ కలలో బంగళా లోపల ఉన్నట్టు అనుభూతి చెందుతారు. మనం ఇక్కడికెలా వచ్చాం? ఇదంతా నిజంగానే జరుగుతోందా? అంతా చాలా నిజంగా అనిపిస్తోంది. ఇది కలలాగా అనిపించడం లేదు. నాకేమనిపిస్తుందంటే మన ముగ్గురం ఒకే కల కంటున్నాం. ఉన్నట్టుండి వాళ్ల ఎదురుగా ఆ భయంకరమైన పిశాచిని ప్రత్యక్షమవుతుంది. పిశాచిని కళ్లల్లో రగులుతున్న కోపం కనిపిస్తుంది. మొహమంతా భయంకరంగా ఉంటుంది. ఆమె వాళ్ల దగ్గరికి వెళ్తుంది. మీరందరూ నా ప్రశాంతతకు భంగం కలిగించారు. ఈ తప్పుకి మీకు శిక్ష పడుతుంది. వాళ్లు ముగ్గురు అరుస్తారు. పిశాచిని వాళ్లని చంపేస్తుంది. కలలోనేనైనా పిశాచిని కారణంగా అర్చన, తానియా ఇంకా వినోద్ నిజంగానే ప్రాణాలను కోల్పోతారు. ప్రతాప్ గదిలోకి వెళ్లి తమ స్నేహితులను అలా చూస్తాడు. వాళ్ల శవాలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాయి. రక్తమంతా తాగేసినట్టు. ఏంటిది ఇలా జరిగింది? రుక్మిణి వస్తుంది. తను ప్రతాప్ పరిస్థితి చూసి బాధపడుతుంది. నేను ఒక సాధువుని పిలిచాను. ఇప్పుడు ఆయనే మనకి సాయం చేయగలడు. సాధువు వచ్చి ప్రతాప్ని చూసి, ఎన్నో ఏళ్ల క్రితం మీ ముత్తాతగారు తన శత్రువుల మీద పగ తీర్చుకోవడం కోసం స్వప్న పిశాచిని ప్రాణాలతో తీసుకొచ్చారు. కానీ ఆయనకు తెలియదు పిశాచిని ఎవరికీ బానిస కాదు అని. ఆమె నెమ్మదిగా ఊరి వాళ్ళందరినీ కలలో వచ్చి చంపడం మొదలుపెట్టింది. భయం కారణంగా మీ ముత్తాతగారు తనని ఆ పాత బంగళాలో బంధించుంచారు. అక్కడ తనని ఉండనిచ్చారు. దాని తలుపుని నువ్వు తెరిచావు. నాకసలు తెలియదు ఇలా జరుగుతుందని. నా తప్పు వల్ల ఊరికి సమస్య వచ్చింది. ఇప్పుడు పిశాచిని మళ్ళీ బంధించాలి. పద, నన్ను బంగళా దగ్గరకు తీసుకెళ్ళు. సాధువు, రుక్మిణి, ప్రతాప్ బంగళా దగ్గరికి వెళ్తారు. సాధువు మంత్రాలు చదువుతాడు. ఉన్నట్టుండి పిశాచిని భయంకరమైన రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతుంది.
మళ్ళీ నన్ను ఎవరో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. నీ అంతం ఇదే. సాధువు కుండను తెరిచి మంత్రం చదవటం మొదలు పెడతాడు. పిశాచిని పొగలాగా మారి ఆ కుండ లోపలికి వెళ్లిపోతుంది. సాధువు కుండను బంధిస్తాడు. ఆ తర్వాత బంగ్లాలో ఒక మూలను ఉంచుతాడు. ఇక ఈ కుండ ఇప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా బంగళా తలుపుని తెరవకండి. రుక్మిణి, ప్రతాప్ ఇంకా సాధువు బంగళా బయటికి వెళ్తారు. సాధువు బంగళా తలుపు మీద అభిమంత్రించిన తాడుని కడతాడు. ఇక ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. పొరపాటును కూడా ఈ తలుపును తెరవకండి. ప్రతాప్ తన పొరపాటుకి పశ్చాత్తాపడతాడు. తనకి అర్థమవుతుంది అప్పుడప్పుడు కొంతమంది హెచ్చరికలను నిర్లక్ష్యం చెయ్యటం ఎంత ప్రమాదకరమని.